దేవుడు ఆదాముతో ఇలా చెప్పెను, నీవు ఒక్కటి తప్ప మిగిలిన అన్ని వృక్షముల ఫలములను తినవచ్చును. మీరు ఆ వృక్ష ఫలమును తినినచో మరణించెదరు. కాని ఒక్క దినమున దయ్యములలో ముఖ్యుడగు సాతాను హవ్వకు ఆశ చూపెను. ఆమె ఆ పండును కొంచెం తినెను, ఆమె భర్త కూడా దానిని తినెను. ఆ సమయములోనే దేవునితో వారి సంబంధం తెంచివేయబడెను. దేవుడు పరిశుద్ధుడు, పాపాత్ములు ఆయన సన్నిధిలో నివసించలేరు. కావున దేవుడు ఆదామును హవ్వను తోటలో నుండి త్రోసివేశెను. వారు దేవునికి అవిధేయులైనందున ఈ అవమానమును అనుభవించిరి. దాని మూలముగా ఆదాము హవ్వ వారి సంతానము బాధను మరియు మరణమును అనుభవించిరి. కాని దేవుడు మానవులను ప్రేమించుట కొనసాగించెను. వారు తిరిగి వచ్చి అతనితో ఉండుటకు వారికి మార్గమును మునుపే సిద్ధము చేసెను. మానవులకు అనుభవించవలసిన పాపము, అవమానము మరియు శిక్షను తప్పించి వారు చిరకాలము అతని సహవాసములో నివసించుటకు ఆయన తన సంకల్పమును గ్రంథములలో బయలుపరిచెను. దేవుడు తన సంకల్పము కొంతవరకు ప్రవక్త అయిన అబ్రహామునకు బయలుపరిచెను.